ప్రైజ్ ది లార్డ్. కొంతమంది సహోదరులు యేసుక్రీస్తు వారిని దేవునితో సమానంగా చూడొద్దు అని, ఆయన కేవలము ఒక ప్రవక్త మాత్రమే అని, యేసుక్రీస్తు వారు మనలాంటి మానవుడే అని బోధిస్తూ అనేకులను తప్పుదోవకు నడిపిస్తున్నారు. నిజానికి యేసుక్రీస్తు వారి గురించి లేఖనాలు ఏం చెప్తున్నాయో చూద్దాం. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఎవరు? బాప్తిస్మమిచ్చే యోహాను గారు. ఏమని? అరణ్యంలో యెహోవాకు మార్గము సిద్ధం చెయ్యుడి, ఎడారిలో మా దేవుణ్ణి రాజ్య మార్గము సరళము చేయుడి. ప్రతి లోయ, ప్రతి ఎత్తు, ప్రతి కొండ, ప్రతి పర్వతం, వంకరవి కరుకైనవి అన్నీయు సదును చేయవలెను. అప్పుడు యెహోవా మహిమ బయలుపరచబడును. మనం ఎవరిని మహిమపరుస్తూ ఉంటాం? దేవుణ్ణి మహిమపరుస్తూ ఉంటాం. దేవుడు కూడా ఆ మహిమనే పంపిస్తాను అంటున్నాడు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండెను. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. అసలు యేసుప్రభు వారికి ఇంత జ్ఞానం ఎలా వచ్చిందో? యెహోవా ఆత్మకు, ఎవరికి? యెహోవా ఆత్మకు నేర్పిన వాడెవడు? ఆయనకు మంత్రి అయి ఆయనకు బోధపరచిన వాడెవడు? ఆయన ఎవని యొద్ద ఆలోచన అడిగాను? ఆయనకు వివేకము కలుగజేసిన వాడెవడు? న్యాయ మార్గమును గూర్చి ఆయనకు నేర్పిన వాడెవడు? ఆయనకు జ్ఞానమును అభ్యసించిన వాడెవడు? కావున మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయనని గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకుని నా సేవకుడును నాకు సాక్షులు. నాకు ముందుగా ఏ దేవుడు నిర్మింపబడలేదు, నా తర్వాత ఏ దేవుడును ఉండలేదు. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. సువార్త ప్రకటించిన వాడను నేనే, మిమ్ములను రక్షించిన వాడను నేనే, దాన్ని గ్రహింపజేసిన వాడను నేనే. నన్ను గూర్చి మీరు తెలుసుకున్న ఈ దినము మొదలుకొని నేనే ఆయనను. మరి విశ్వాసులమైన నువ్వు నేను ఎవరమయ్యా అంటే గొర్రెపిల్ల యొక్క భార్య. మరి ఆయన ఎవరు? లోక పాపమును మోసుకొని పోవు గొర్రెపిల్ల. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్తై ఉన్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. నీకు భర్తై ఉన్న వాని పేరు ఏందయ్యా అంటే సైన్యములకు అధిపతి అయిన యెహోవా అని పేరు. ప్రైజ్ ది లార్డ్.